ఎమ్మెల్యేగా ఎంపీగా ఏదో ఆ పోస్ట్లో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు తప్పకుండా ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఒక ఫాలో అవుతున్నాము. సో దాన్ని బట్టి ఈరోజు మరి గతంలో మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు పోటీ పెట్టలేదు. కుటుంబం సభ్యులకే ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఆయన పోటీ పెట్టకుండా మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యి భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ మీద పోటీ పెట్టకూడదనే ఒక ఆలోచనలో కూడా అందరూ ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాము. చూడండి, ఇంకా మేము మా కుటుంబ సభ్యుల నుంచి మేము ఒక కంపల్సరీగా భూమా నాగిరెడ్డి గారి ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. మరి అది ఎవరు ఏంటనేది మీకు త్వరలోనే మేము చెప్తాము. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అండ్ మీడియాలో మా ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతున్నాయి, మా ఫ్యామిలీలోనే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మరి మీడియాలో కూడా చాలా ఇదిగా నెగిటివ్గా చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా దానికి ఫుల్ స్టాప్ పెడతాము. 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి ఉంది. దాని తర్వాతనే మేము